చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో కొత్త రచ్చ జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దంటూ విజయసాయిరెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి ఇంటి వద్ద సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా దాదాపు 100 మందికి పైగా వచ్చి ఆందోళన చేశారు. విజయసాయిరెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా తాడేపల్లిలోనే ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమం చేశారు. అంబటి రాంబాబుకు సీట్ ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తామని వాళ్ళంతా కూడా విజయసాయిరెడ్డికి చెప్పిన పరిస్థితి. 2-3 రోజుల్లో దీని మీద ఫైనల్ చేస్తామని కూడా విజయసాయిరెడ్డి వీళ్ళతో చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా తాడేపల్లిలోనే ఉన్నారు. అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిన్న నరసరాపేట ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు సత్తెనపల్లిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబుకు సీట్ ఇస్తే పనిచేసే పరిస్థితి లేదని కూడా వీళ్ళంతా కూడా గంటాపదంగా చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా అంటే జనరల్ కార్యకర్తలు వస్తారు, కానీ ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు అంతా కూడా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు అంబటి రాంబాబుని మీరు వ్యతిరేకిస్తున్నారు? 2019లో సత్తెనపల్లి ఆయన కోడెల శివప్రసాద్ మీద గెలిచిన వ్యక్తి, మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని చెబుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని? గతంలో రేపల్లలో చేశారండి ఒకసారి, తర్వాత 2 సార్లు అటెంప్ట్ చేసినా గెలవాల. వాస్తవంగా అతని నైజం అనేది అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా అదే 900 ఓట్లతో ఓడిపోయాడు. ఇంకోసారి అయినా గెలవకపోతే మనకు లాభం లేదని కార్యకర్తలు 13 సంవత్సరాల నుంచి కష్టపడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలు ఖర్చు పెట్టి అంబటి రాంబాబు గారిని 20,000 ఓట్ల పైచిలుకుతో గెలిపించామండి. గెలిపించినాక 13 సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడ్డారో గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, గ్రామ పార్టీ నాయకులను కానీ, జడ్పీటీసీలను కానీ, ఎంపీటీసీలను కానీ ఎవరిని ఏమి లెక్క చేయలేదండి. లెక్క చేయకుండా ఇప్పుడు గ్రామాల్లో అతను సొంత ఆర్మీని పెట్టుకొని గతంలో ఉన్న 13 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళ మొత్తాన్ని వదిలేసేసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్ని, బ్రోకర్లని పెట్టుకొని గ్రామాల్లో కష్టపడ్డ వాళ్ళ మొత్తాన్ని వెనకనెట్టేసి గ్రామాల్లో 2-3 గ్రూపులుగా తయారు చేసి అతని ఇష్టానురాజ్యంగా చేస్తున్నాడండి. గతంలోనే మేము సంవత్సరం క్రితమే మీరు గడప గడపకు వస్తే మాత్రం బాగుండదు, మేము ఒప్పుకోమనే నిదానంతో పెదమక్కిన ఎంపీటీసీగా ఆయన మేమంతా చెప్పాల్సి వచ్చింది. గతంలో మేము వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానమో మీకు ఒక్కసారి వన్ వాళ్ళలో చూపిస్తామండి. ఇది రాజశేఖర రెడ్డి గారితో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిందండి. తర్వాత మేము 2014 నుంచి గడప గడపకి ఇలా తిరిగి ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపియాలని అడిగాము. ఇలాంటి ప్రచార రథాలు స్టేట్లో ఎవరు కొనలేదండి. సత్తెనపల్లిలో నేను ఒక్కడనే ప్రచార రథం కొనుక్కొని ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని అందరిని ఎక్కించుకొని మేము గడప గడపకి తిరిగామండి. ఇదిగో చూడండి, మా ఇంటికి రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు చెక్కించుకుంటారండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. 2009లో మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంటి పేరు రాజన్న విజయమ్మల నిలయం అని ఉంటుందండి. మా రాజశేఖర రెడ్డి గారి మెయిన్ డోర్లో నుండి చెక్కించుకున్నామండి. ఇదిగో ఉంగరం చూడండి, మాకు ఎంత అభిమానం కాకపోతే ఉంగరం. ఇలాంటి ఉంగరం రాజశ్యామల యాగం చేయించి వైజాగ్ శారదాపీఠం వెళ్ళి రాజశ్యామల యాగం చేయించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తొడిగామండి. ఇలాంటి కష్టపడ్డ కార్యకర్తలు ఇవాళ మేము ఏడుస్తున్నామంటే, కళ్ళంపటి నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నామంటే దాని ముఖ్య కారకుడు 100% అంబటి రాంబాబేనండి. ఈ గ్రామాల్లో గ్రూపులను పెట్టుకొని కష్టపడ్డ వ్యక్తుల మొత్తాన్ని పక్కన పెట్టి అతను బ్రోకరేజం చేసుకుంటా, అతను కాంట్రాక్టులు చేసుకుంటా, మేము కష్టపడ్డారు, మీరు నా కోసం పెట్టారా డబ్బులు, మీరు జగన్ కోసం పెట్టారు అని ఎవరు పెట్టమన్నారని అడిగాడండి. ఇప్పుడు గెలిచిన తర్వాత అదే ముందు అడగొచ్చు కదా, ఏమయ్యా ప్రచార రథం ఎందుకు కొన్నావు నువ్వు 5 లక్షలు పెట్టి, ఇగో ఈ డబ్బులు తీసుకో, ఇగో నువ్వు డీజిల్ కొట్టించుకోమని అనలేదే నువ్వు. అన్నీ మేము పెట్టుకొని ఏ రోజైనా ప్రచార రథంలో తొండిపేనే గ్రామంలో రాంబాబు గారిని, ఎంపీ గారిని రాళ్లతో కొట్టే టైంలో నేను కాపాడానండి వాళ్ళకి ఎదురొచ్చి. ఇదే ప్రచార రథం, ఇదే ప్రచార రథంలో వచ్చి కాపాడు. ఇవాళ మేము పనికిరాలి ఆయనకి, ఇవాళ బ్రోకర్లు కావాల్సి వచ్చింది, ఆయనకి కాంట్రాక్టర్లు కావాల్సి వచ్చింది. బ్రోకర్లు అయ్యి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ మొత్తం అనగతొక్కి పార్టీని సర్వనాశనం చేస్తారనే ఉద్దేశంతో ఉండారు. ఈరోజు మేము మన పార్టీకి ముఖ్య నాయకుడైన విజయసాయిరెడ్డి గారిని కలిసి అంబటి రాంబాబు అనే వ్యక్తికి ఇస్తే 100% గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. జనం ఓట్లేసే పరిస్థితులు లేరు. టికెట్ ఎవరికైనా ఇవ్వండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి, మేమంతా కలిసి కట్టుకొని మేము మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీని గెలిపించుకుంటామని మేము విజయసాయిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు సానుకూలంగా స్పందించి 2-3 రోజుల్లో 100% మీకు అనుకూలంగా వచ్చే వార్త మేము చెప్తామని మాటిచ్చారు. కావున
అంబటి రాంబాబు వద్దు, జగనే ముద్దు అనే నిదానంతో మేమంతా వచ్చాము. అంబటి రాంబాబు గారితో ఎంత స్నేహ సంబంధాలు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందండి ఆయన్ని. 2000 సస్పెండ్ చేసినప్పుడే మేము వచ్చాం ఆయన మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో. ఇలాంటి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంబటి రాంబాబు? మీరేంటి ఎంపీటీసీనా? ఎంపీటీసీనండి. మేము మా భర్త ఏ మండలం, ఏ గ్రామం? మాది పెదమక్కిన, సత్తనపల్లి మండలం పెదమక్కిన మాది. మా భర్త కోటిరెడ్డి. మేము ఎంతో కష్టపడ్డాం, 13 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం మా భర్త. అయినా కానీ మా ఎంపీటీసీ కూడా ఏమి మాకు అసలు ఎంపీటీసీ నిధులు కానీ ఏమి ఇవ్వాలి. అసలు గ్రామాల్లో ఏది జరిగిన ప్రోటోకాల్ కూడా లేదు, ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లా. మీరు ఎందుకు అంటే అంబటి రాంబాబుని వీరు ఎందుకు తిరుగుతుంది? నేను సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామం ఎంపీటీసీనండి. మేము పార్టీ కోసం ఫస్ట్ నుంచి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డా కానీ కనీస మర్యాద ఒక వ్యక్తులుగా కనీసం మమ్మల్ని పలకరించిన ఆదుడు లేకుండా, ఎలా అంటే కనీసం అసలు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా, ఏంటి ఇప్పుడు ఆయన పార్టీలో నుంచి పోతే పోతాడు, ఏమవుతుంది, ఆయన పోతే మనకి ఏమన్నా నష్టమా, ఈయన పోతే నష్టమా, ఆయన పోతే నష్టం, అందరూ పోతే ఎవరుంటారు పార్టీలో? అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటారు. ఎవరూ లేకుండా నేను నాయకుడిని, నేను ఎమ్మెల్యేని అంటే ఎవరుంటారు? కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయి, ఓటర్లు అందరూ వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యేగా ఎక్కడికి గెలుస్తాను? ఇంకా అందరినీ తోచేసుకుంటా ఆయన అక్కర్లేదు ఈయనక్కర్లేదు అనుకుంటా పోతే ఇక ఎవరితో రాజకీయం చేయాలి, ఎవరితో మనం ఎలక్షన్ చేయాలి? రేపొద్దున ఏ విధంగా మనం పార్టీని గెలిపించాలి? జడ్పీటీసీ మెంబర్ కూడా ఉన్నారు. అంటే జనరల్గా జడ్పీటీసీలు బయట కానీ జడ్పీటీసీ అండి 2006 నుంచి 11 వరకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో జడ్పీటీసీగా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలు నడవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను చాలా మండలాలకు ఇన్ఛార్జిగా చేశాను. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద నాయకులు ఎవరూ లేరండి, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరు లేరు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఎవరు లేరు. మేము ఉన్న 10 మందిని కూడేసుకొని మండలంలో కార్యక్రమాలు కానీ నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు కానీ అన్నీ మేము నడిపామండి. పార్టీకి ఉన్న సీనియర్ మోస్ట్లో మేమేనేమండి ముందుంది. ఇప్పుడు వరకు 2014లో పార్టీ ఓడిపోయినప్పటికి కూడా పార్టీకే వెన్నంటుండి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు కానీ 2019లో జరిగిన ఇప్పుడు అంబటి రాంబాబు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ మీరు ఇవ్వమంటున్నారా, లేకపోతే ఎవరిచ్చినా పనిచేస్తారు? ఆ విషయం చెప్తున్నామండి. పార్టీకి ఫస్ట్ నుంచి మన కార్యకర్తలు ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయారండి. అంబటి రాంబాబు వచ్చిన తర్వాత 2019లో ఎక్కువ అందరం కష్టపడి పార్టీ కోసం చేసి 2014లో ఓడిపోయాము. 2014 ఎలా అయినా గెలిపేయాలని చెప్పి విపరీతంగా కష్టపడి పార్టీకి చేసామండి. గెలిచిన తర్వాత ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడి కార్యకర్తలను వదిలేసేసి ఒక భజన బృందంలాగా ఏర్పడి కొంతమంది అనుకూలమైన వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా 2 వర్గాలుగా తయారయ్యారండి. ఇప్పుడు ఆయనకు అనుకూలమైన వర్గాన్ని ఒక రకంగా, ప్రత్యేకంగా వేరే వర్గాన్ని ఒక రకంగా చూస్తున్నారు. మేము ఈరోజు కూడా పార్టీని వదిలిపెట్టలాగా పార్టీని ఎలా అయినా సరే కష్టపడి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చామండి. ఈరోజు అంబటి రాంబాబు ఉంటే ప్రస్తుత పరిస్థితి చాలా కష్టంగా ఉంది నియోజకవర్గంలో. ఆయన మార్చేసి మాకు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదండి. ఈరోజు మేము ఎవరో ఒక నాయకుడు వాళ్ళతోటి మా సపోర్ట్ ఎవరు లేరండి. మేము స్వచ్ఛందంగా వచ్చేసి పార్టీ భవిష్యత్తు గురించే మేము వచ్చి చెప్పామండి. ఈరోజు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మాకు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి, అక్కడ జరిగాయన్నీ మేము ఇంకోటి కూడా చెప్పామండి. జరిగే సర్వేలను కూడా మేనేజ్ చేస్తున్నారంట నాయకులు. మా దృష్టికి వచ్చింది, వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు మేనేజ్ చేసేసి పైకి రాంగ్ రిపోర్ట్స్ కూడా పంపిస్తున్నారంట. మీరు కావాలంటే మళ్ళీ ఎంక్వైరీ చేసేసుకోండి అని వాస్తవ పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్ళామండి. విజయసాయిరెడ్డి గారు మా దృష్టిలో కూడా ఉందండి, మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, దీని మీద మేము ఒక నిర్ణయం చేసి మీకు మళ్ళీ చెప్తామని చెప్పారండి. ఇది మొత్తంగా వీళ్ళు చెప్తుంది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అక్కడ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఇష్టారాజ్యంగా అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నారని కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు విజయసాయిరెడ్డిని కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా అంబటి రాంబాబుకి సీట్ ఇస్తే కనుక వ్యతిరేకంగా పనిచేస్తాము, గెలిపించలేమని కూడా వాళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అంబటి రాంబాబుకు కూడా స్థానచలం ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కార్యకర్తలు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వస్తుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరా పర్సన్ ఫణితో రాయ్ టీవీ తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.